సకల జాతులకును సాధనమ్ములు కూర్చు జాతివాడ వేద నీతియుతుడా శిష్యగణముతోడ సేవించబడువాడా కాళికాంబా హంస కాళికాంబా ఓ కాళీమాత అంతులేనట్టి శూన్యమైన కటిక చీకటి నుండి పరమాణు తేజోబిందువుగా స్వయంభూవై వెలసియున్నాడు విశ్వసృష్టికర్తయైన భగవంతుడు. ఆ తేజోబిందువు ఏటవాలుగా పయనిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండాలను సృష్టించి విశ్వకర్మగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండాలను ప్రకాశింపచేస్తూ విశ్వబ్రహ్మగా ప్రసిద్ధి చెందినాడు సృష్టికర్తయైన భగవంతుడు. తన విశ్వసృష్టి నిర్వహణ కొరకు 5 ముఖాలతో 5 దిక్కులుగా వెలసియున్నాడు. వారే 5గురు ఋషులుగా, వారే 5గురు బ్రహ్మలుగా, వారే 5గురు మూర్తులుగా రూపాంతరము చెందియున్నారు. సృష్టి పరిపాలన యంత్రాంగాన్ని సృష్టించుకొని విశ్వాన్ని పరిపాలిస్తున్నారు. భూలోకముపై కూడా వారే మానవ మనుగడను సాగిస్తున్నారు. వారే భూమిపై 5గురు బ్రహ్మఋషులుగా మానవుల మనుగడకు కావలసిన ముఖ్యమైన వస్తువులను భూమి నుండి సృష్టించి పనిముట్లుగా రూపొందించి ఇచ్చారు. సానగ బ్రహ్మర్షి ఇనుమును ఉక్కును, సనాతన బ్రహ్మర్షి ఆహార ఔషధాలను కర్రను, అహభూన బ్రహ్మర్షి రాగి ఇత్తడి మొదలగు లోహాలను, ప్రత్నస బ్రహ్మర్షి శిలాశల్పాలను, సుపర్ణస బ్రహ్మర్షి వెండి బంగారం రత్నాలను, లోకానికి వెలుతురును జ్ఞానాన్ని అందించారు. ఈ జాతిలో నేను అవతరించాను. వృత్తిధర్మాలను ఆచరిస్తూ సకల భక్తజనులకు శిష్యులకు జ్ఞానబోధలు చేసి తరింపచేస్తున్నాను. వారి సేవలను అందుకుంటున్నాను. ఓ కాళీమాత, ఇది అంతా బ్రహ్మమయమయ్యున్నది. భక్తజనులందరికీ శుభం శుభం శుభం.